ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. గౌరవనీయులైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సువర్ణయుగ పాలన ఎంతో నిరుపేదలను అందరిని కూడా ధనవంతులను చేయాలని, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్ని బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకి అన్ని విధాల్లో పదవుల్లో కావచ్చు, పథకాల్లో కావచ్చు, ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ సోదరులందరినీ కూడా హక్కున దగ్గర చేర్చుకొని ఈరోజు వారందరికీ వారి కుటుంబాలు మొత్తంలో కూడా చిరునవ్వుతోటి మరి ఎన్నెన్నో పథకాలని మరి ఈరోజు ప్రవేశపెట్టి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండోసారి 2024లో రెండోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఈరోజు కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా అలానే ఈరోజు కష్టాల్లో పార్టీకి అండగా ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి పేదవాడు కావచ్చు, ప్రతి కార్యకర్త కావచ్చు, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మరి నియోజక స్థాయి నుంచి నాయకులతో కూడా కష్టాలు వస్తే ఫస్ట్ తలుపు తట్టేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉంటాడు. అందరూ సమస్యలు ఎవరికైనా వచ్చి ఆయన దగ్గరికి అడిగితే కాదు అనుకుండా పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన రాబోయే 2024 ఎన్నికల్లో జిల్లాలోని 12 పాత జిల్లాలో ఉన్న 12కి 12 సీట్లు మరి గెలవాలనే దిశగా ముందుకు సాగే విధంగా ఆయనకి మద్దతు ఇస్తున్నటువంటి ఈ జిల్లాలో ఉండి కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే వేడుకుంటున్నాం. వాసన్న ఆధ్వర్యంలో ఈ జిల్లా తమరికి 12కి 12 సీట్లు మరి కష్టపడి ఎవరైతే నీతికి నిజాయితీగా ఉన్న వ్యక్తుల్ని మరి ప్రజలు ఈరోజు ఎన్నుకుంటున్నారు. యువతకి భవిష్యత్తు ఉందని కనిగిరిలో మీరు ఒక ఉదాహరణ నిన్న దద్దాల నారాయణ యాదవ్ని ప్రకటించడం కూడా హర్షిస్తున్నారు అందరూ కూడా. ఈరోజు ఒక జడ్పీటీసీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యక్తిని సామాన్యుని కూడా చట్టసభ పంపించాలని, చట్టసభల్లో వాళ్ళ బాని వాళ్ళ అడుగులు ముందుకు సాగే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ, అలానే మార్కాపురం పశ్చిమ ప్రాంతంలోనే మార్కాపురం నియోజకవర్గం అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిచింది. అలాంటి మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో 2019లో కుందూరు నాగార్జున రెడ్డి గారు అని చెప్పి కేపీ కొండారెడ్డి గారి తనయుడికి మరి సీట్ ఇవ్వడం జరిగింది. తన సీట్ ఇస్తే తను ఏం చేశాడు అందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ తమ్ముడు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి నయీం, వాళ్ళ మామగారు ఉడుము శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఆయన కానీ, వాళ్ళ బావమర్ది ఉడుముల కోటిరెడ్డి కానీ, ఉడుముల అశోక్ రెడ్డి కానీ, అలానే వాళ్ళ బంధువులు ఎమ్మెల్యే గారి మేనత్త మేనమామ తర్నుపాడు ఎంపీపీ సూరెడ్డి, ఎవరైతే సూరెడ్డి సుబ్బారెడ్డి, సూరెడ్డి భూలక్ష్మి గారు కానీ, వాళ్ళ కుటుంబంలో నుండి విజయభాస్కర్ రెడ్డి కానీ, తర్నుపాడు మండలం నుండి భాస్కర్ రెడ్డి కానీ, అలానే చెప్పుకుంటూ పోతే వాళ్ళ బినామీ లిస్టు చాంతాడు పొడుగంతలాగా దాదాపు 1376 ఎకరాలు భూ కబ్జా చేశారని నా దగ్గర ఆధారాలు ఉండి నేను అన్ని కూడా ఎందుకు ప్రజల్లోకి తెలియజేశానంటే అత్యంత అవినీతి పరుడు, అత్యంత అవినీతి భూ కబ్జాదారుడు, కులము మతము జాతి అతీతంగా ఈరోజు పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, బంధుత్వం లేదు, ఎవరి భూములైన దారాదత్తంగా కబ్జా పెట్టేటువంటి కుటుంబం కేపీ
కుటుంబంగా తయారు చేసినటువంటి చరిత్రహీనులుగా మరి మిగిలిపోయిన వ్యక్తులకి 2024 ఎన్నికల్లో అతను కానీ టికెట్ ఇస్తే మరి అక్కడ వైసీపీ గెలిచేటువంటి సీటు కూడా మరి నష్టపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇలాంటి వ్యక్తులకి పొరపాటును కూడా టికెట్ ఇస్తే పార్టీ అత్యంత అవినీతిపరుడికి భూ కబ్జాదారుడికి సహకరించిందని చెప్పిన డంకాపదంగా ప్రజలు నమ్ముతారు. లేదు అంటే నేను ప్రజల్లోకి వెళ్ళి రేపు జరిగే ఎన్నికల్లో వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజు నా నిర్ణయం ఉంటుంది. అది దాని పదంగా నేను కూడా మరొక పార్టీలోనో మరి ఇండిపెండెంట్గానో నాలాంటి వాళ్ళు పోటీ చేసడానికి ఒకరు కాదు ఇద్దరు కాదు మరి ప్రజల్లో రేపు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనకు బ్రహ్మాండంగా ఆ ప్రాంతంలో పార్టీకి గౌరవంగా పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఈరోజు ఎంతోమంది నిరుత్సాహం పడిపోయి ప్రభుత్వం వచ్చి 2019లో 24కి 5 సంవత్సరాల్లో మంచానికి ఖర్చుకున్నారు నిజాయితీకి పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు. నిజమైనటువంటి పార్టీకి లాయల్టీ ఉన్న వాళ్ళని మూలను కూర్చోబెట్టాడు ఈ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి. వీళ్ళ మామ ఉడుగు శ్రీనివాసరెడ్డి 2 మండలాలు కబ్జాలు చేశాడు. 2 మండలాలు అతని ఇష్టం వచ్చింది. అతని అన్నదమ్ములు ఉడుగు శ్రీనివాసరెడ్డికి ఇంకొక 2 అన్నదమ్ములు కింద ఉన్నారు. వీళ్ళు కొనకనమెట్ల మండలం, ఇంకోటి పొదిలి మండలం వీళ్ళు దోచుకున్నారు. తల్లుబాడు మండలంలో ఎమ్మెల్యే మేనత్త మేనమావ దోచుకున్నారు. 1376 ఎకరాలు అన్నీ ఉండి కూడా మీరు ఇంకా గుడ్డిగా మరి వాళ్ళు ఈరోజు పార్టీకి కూడా చెప్తున్నారు మేము పలానా సజ్జల రామకృష్ణ గారికి 20 కోట్లు ఇచ్చాం, పలానా విజయసాయి గారికి 10 కోట్లు ఇచ్చాం, ఇంకో 10 కోట్లు ఇస్తాం. ఎక్కడయ్యా మీకు డబ్బులు? మీ బ్యాంకులు కట్టాల్సిన డబ్బులు బ్యాంకులు కట్టండి. ఆయన ఆ బ్యాంకులో మీరు తెచ్చుకున్నారు కదా, ఆ బ్యాంకులు కట్టండి. మీరు తెచ్చుకున్నారు కదా 2015-16లో ఆ బ్యాంకులో డబ్బులు కట్టండి. మీరు మంచిగా ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఇలాంటి అత్యంత అవినీతితో డబ్బు సంపాదించినటువంటి ఈ దుర్మార్గులకు కానీ టికెట్ ఇవ్వద్దు. ఈరోజు మార్కెట్లో చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. విజయసాయి గారికి డబ్బులు ఇచ్చాం, అవసరమైతే సజ్జల రామకృష్ణ గారికి ఇచ్చేసి ఉన్నాం. సజ్జల రామకృష్ణ గారు మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సలహాదారుడుగా ఉన్నారు. మీలాంటి వ్యక్తులు కూడా ఇలాంటి దుర్మార్గులను మీరు దగ్గర పెట్టుకొని మరి మీ పేర్లు కూడా వాడుతున్నారు మార్కెట్లో. మీరు జిల్లా మొత్తం నియోజకవర్గం మొత్తం విచారణ చేసుకోండి, సర్వే చేసుకోండి. మీకు ఎంత డబ్బులు ఇచ్చారో వాళ్ళే చెప్తున్నారు. ఇంకెవరైనా కూడా టికెట్ ఇప్పుడు నాకు కన్ఫర్మే చేస్తే ఇంకో 5-10 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని ఎక్కడేంటి డబ్బులు సమాజంలో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత అవినీతి రహిత పాలనగా ఈరోజు తీసుకొని ప్రజలకు అందించాలని చూస్తుంటే ఈ దుర్మార్గుడు ఈ కేపీ కుటుంబం ఫ్యామిలీ మొత్తం అత్యంత అవినీతికి కూరకపోయినటువంటి కుటుంబానికి ఎవరైనా టికెట్ ఇస్తే భూస్థాపితం చేయడానికి ప్రజలు మరి కార్యకర్తలు కానీ వ్యాపారస్తులు కానీ మరి సెకండ్ కేడర్ నాయకులు మొత్తం కూడా ఈరోజు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా నా వాయిసే కాదు ప్రజల వాయిస్, మార్కాపురం ప్రజలు వ్యాపారస్తుల తరపున నేను ఇస్తున్నట్టు ఈ వాయిస్ని పరిగణలోకి తీసుకొని ఇంటెలిజెన్స్ చీఫ్ గారు తమరు కూడా సీతారామయ్య గారు కూడా అన్నీ తెలుసు. అలాంటి పెద్దవారు కూడా మంచి నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మంచి మెసేజ్ గెలుపు గుర్రానికి ఈరోజు ఎవరైతే చెప్తున్నారో జంకే వెంకట్ గారు కానీ సిద్ధా రాఘారావు గారు కానీ మరి లేదంటే వెన్నానమారెడ్డి గారు ఉన్నారు, లేదు అక్కడ అంటే కనకదుర్గ అని చెప్పని చెప్పల కనకదుర్గ మేడం గారు ఉన్నారు. ఎవరైనా వాళ్ళ నలుగురిలో ఒక క్యాండిడేట్కి మరి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలుపు గుర్రాలకి పంపిస్తారు. శాసనసభలో మన వాణి వినియోగించి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే మార్కాపురం ఎమ్మెల్యే ఇప్పుడు కుందూరు నాగార్జున రెడ్డికి టికెట్ ఇవ్వద్దని చెప్పని ఆ ప్రాంతం ఖండిస్తుంది. దాని తరఫున నేను మీ అందరు కూడా తెలియజేస్తున్న ఇలాగా మంచి ఒక గెలుపు గుర్రానికి ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మా జిల్లా రథసారైనటువంటి మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఈ దుర్మార్గులకి గతంలో మంచి కోసం మీరు టికెట్ ఇప్పించారు, ఈ ట్రిప్ మీరు వారికి ఇవ్వద్దని ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని కోరుకుంటున్నాను. జై మార్కాపురం, జై జై జగనన్న, జై జై బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.